అలాగే గురువుగారు ఇప్పుడు చాలా మందికి డబ్బు వస్తూ ఉంటుంది వ్యాపారంలో కానీ అలా, కాకపోతే నిలవదు ఇంట్లో. సో ఇంట్లో డబ్బు నిలవాలంటే ఎటువంటి మార్గాలు ఎంచుకోవాలంటారు? చాలామంది దైవారాధన చేస్తూ ఉంటారు, కానీ మా ఇంట్లో వస్తూనే ఉంటుంది, అలానే ఖర్చు అవుతూనే ఉంటుంది అంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక పరిహారం చెప్పండి. ధనం ఇంటిలో నిలవకపోవడానికి వీళ్ళు చేసిన తప్పులు ఏమీ లేవు. ఓకే. ఆమెకున్న శాపం చెంచల, ఆమెకు ఒక పేరు చెంచల. ఆ చెంచలమే చెంచులక్ష్మి అనేటువంటి పేరుతో కూడా అమ్మవారు అయ్యింది. అంటే ఆమెకి ఏంటంటే నువ్వు అస్థిరమైపోదు, ఒకరి దగ్గర ఉంటే నీకు యోగం ఉండదని చెప్పి ఇచ్చారు. కానీ ధనము అంటే మనం ఎంతసేపటికి గవర్నమెంట్ ముద్రించిన నోట్లు లేకపోతే భూములని బంగారం చూస్తున్నాం, కానీ నిజమైన ధనం అది కాదు. ధనము అంటే ఇప్పుడు దీంట్లో చెప్తాడు శ్రీ సూక్తంలో ఏం చెప్తాడు? ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే. ధనమగ్ని అంటే ఇంటిలో అగ్ని. అంటే అగ్ని అంటే ఏంటి? ఇల్లు మండిపోవడానికి కాదు, అన్నానికి లోటు లేకుండా పొయ్యి మండుతూ ఉండడం, వచ్చే అతిథులకి పెట్టేంత ధనం ఇమ్మని. ధనమగ్నిర్ధనం వాయు అంటే వాక్కు. మంచి వాక్కుకి ధనం. నువ్వు పెట్టలేకపోయినా మంచి మాట సలహా కూడా మంచి సహాయం. నువ్వు పెట్టలేకపోయినా ఇంకొకటి పెట్టి చూపించడం. ధనం వాయు. ధనం సూర్యో అంటే సూర్యుడు అంటే ఆత్మవిశ్వాసం. అంతేకాకుండా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు అన్నాడే భూమి. ఎవరికైనా సరే అన్నీ ఇచ్చేది భూమి. ఈ భూమిలోంచే సమస్తం వస్తాయి. కాబట్టి ఈ ఇంటిలో మీకు ధనం నిలవటం లేదు అంటే అందులో వాస్తుపరమైన లోపాలు కొన్ని ఏర్పడ్డాయి అని చెప్పకనే చెప్తున్నాడు. భూమికి ఇబ్బందికరమైనవి వాస్తులో ప్రతిఫలిస్తాయి. అందుకే వాస్తు ఉంది. వస్తు నిగమాత్ ప్రదేశాత్. అంటే మనం ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. వాస్తు అనగానే మన వాళ్ళు 4 టకారాలు చూసుకుంటారు. ఏమిటి ఆ 4 టకారాలు? ఇంటికి వాస్తు ఆయం కట్టేది పోయింది, ఆయం అనేది పోయింది. 4 టకారాల వాస్తు ఫాలో అవుతున్నారు. 4 టకారాలు అంటే ఏదో మట్టెత్తే టకార కాదు. ఈశాన్యం గుంట, ఆగ్నేయం వంట, నైరుతి పంట, వాయువ్యం పెంట. ఈ 4 టకారాలు ఫాలో అవుతుంటారు. ఈశాన్యంలో నీళ్ళు ఉండాలండి, సంపు ఉండాలి. ఆగ్నేయంలో వంట ఉండాలండి, నైరుతిలో పంట, పడుకునే దగ్గర బెడ్రూమ్లో డబ్బులు పెట్టుకోవడం, వాయువులో పెంట, లెట్రిన్ బాత్రూమ్. కానీ ఇక్కడ మేము కూడా నేను వ్యతిరేకంగా చెబితే జనం నన్ను వ్యతిరేకంగానే ఆలోచించుకుంటున్నారు. వాస్తవంగా ధనాన్ని ఆ వైపు ఎందుకు పెట్టమన్నారు అంటే అది పిశాచి స్థానం. ఇది ఆ నైరుతి అనేటువంటి స్థానం. బెడ్రూమ్ ఎక్కడైతే ఇచ్చారో పంట అనే దగ్గర ఇక్కడ నైరుతి అంటే, నైరుతి ఎవరంటే రాక్షసాధిపతి. సో అందుకే ధన పిశాచులుగా మనం ఉండకూడదనే దాని మార్గం కోసం అక్కడ పెట్టారు. ధనం పిశాచి లాంటిది. ఉండాల్సినంత వరకు ఉంటే నిన్ను సుఖంగా ఉంచుతుంది. ఎక్కువగా వచ్చింది అనుకోండి ఖచ్చితంగా నిన్ను పట్టి పీడిస్తుంది. ధనం ఎక్కువైనా ప్రాబ్లమే, నిద్ర పట్టదు. ధనం తక్కువైనా ప్రాబ్లమే. న్యాయబద్ధంగా ధనం ఎంతైనా రావచ్చు. న్యాయబద్ధం అంటే నువ్వు వ్యాపారం చేసావు, వ్యాపారం చేసినప్పుడే మన యొక్క చాణక్యుడు చెప్పిన అర్థశాస్త్ర ప్రకారం చూసినా, భారతదేశం యొక్క చరిత్ర చూసినా పన్నులు ఈనాడు ఏర్పడినాయి కాదు. రాజులు ఉన్నప్పుడు సుంకములు శిస్తులు వసూలు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ అంటుంది, అంతే తేడా, ఇంకేం లేదు. అది ధర్మబద్ధంగా నీకు వచ్చిన దాంట్లో 100 రూపాయల్లో ప్రభుత్వం నిర్ణయించింది కట్టాల్సిందే. దానికి అదనంగా వచ్చిందంటే నువ్వు దాచిపెట్టుకున్నావు అనుకోండి, దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? దాచిపెట్టి ఒకనాడు ఉన్నట్టుండి ఇన్ఫర్మేషన్ ఎవడో ఒకటి కడుపు మండినోడికి చూస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. సో నువ్వు కూడబెట్టి ఎవరికి ఇచ్చావు? అందుకే కవి శేషప్ప ఒక మంచి పద్యం చెప్పాడు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెడలిపోయడినాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, తాను దినక ఇతరులకు పెట్టక దాచి తుదకు దొంగలకవునో దొరల పాలవును. నువ్వు తినవు,
ఇంకొకరు పెట్టవు. అది దాచిపెట్టి ఏం చేస్తావు? నీ కొడుకులకి ఎంత కావాలో అకౌంట్లకి వేసి 21 ఏళ్ల తర్వాత కూడా కొడుకు ధనం ఇవ్వాలి అనుకున్నాడు అనుకో, వాడి తండ్రి కాదు. వాడికి సంపాదించేటట్టుగా వనరు ఏర్పాటు చేసి మార్గాన్ని సుగమం చేసేవాడు తండ్రి. 21 దాటిన తర్వాత కూడా వాడు తండ్రి మీద ఆధారపడుతున్నాడు అంటే ఆ తండ్రి లోపం ఉంది. ఆ తండ్రి ఇచ్చినటువంటి స్వేచ్ఛను వాడుకోలేని కొడుకు కూడా, దాన్ని ఉపయోగపెట్టుకోలేని వాడు కూడా తప్పు అవుతుంది. ఈ రెండింటిని క్రమశిక్షణలో పెట్టాలంటే చిన్న వయసు నుంచే పిల్లలకి మనం 5 విషయాల్లో వాళ్ళకి ఒక క్రమశిక్షణ నేర్పించాలి. ఒకటి, నువ్వు ఎన్ని పనులు ఉన్నా వేకోజామున 5 గంటలకి నిద్ర లేచేసి ఉండాలి. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం, లేచిన తర్వాత భగవదారాధన, చక్కగా పూజ, స్నానం అన్ని 7 లోపల, అంటే 5 లోపల స్నానం చేస్తే దేవతా సమానులు అవుతారు. నువ్వు దేవత కాకపోయినా కనీసం 7 లోపల స్నానం చేస్తే మనిషి అవుతావు. 7 దాటితే రాక్షసులు అవుతావు. ఈ సూత్రాన్ని వాడికి నేర్పించి అట్లీస్ట్ మనిషిగా ఉండడానికి 7 లోపల స్నానం చేసేటువంటి నేర్పించాలి. మూడవది, ఎక్కడ తిరిగినా ఆహారం ఇంటిలో తినేటువంటి ఒక నైజాన్ని నేర్పించాలి. మరి హోటల్లో వీళ్ళందరూ మూసుకొని వెళ్ళిపోవాలి నా గురువు గారు అంటే, తప్పనిసరి పరిస్థితికే పూటకూళ్ళు వసతి కూళ్ళు ఉన్నాయి పూర్వం రోజుల్లో. ఇప్పుడు అట్ట కాదు. ఇంట్లో కూర్చుంటే ఆర్డర్ పెడితే స్విగ్గీ బొగ్గి ఏదో ఇంకా రకరకాల ఆర్డర్లు తెచ్చి ఇంట్లో పెడతారు. దారిలో ట్రావెల్ అయ్యేటప్పుడు మీరు ఇందాక అన్నటువంటిగా ఆ ఫుడ్లో కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. చేసేవాడిలో నెగిటివ్ థాట్స్తో ఉన్నాడు. అప్పులతో నిసిపోతున్నా, అప్పులు ఎప్పుడు తీరుతాయో బాధ, రోజు ఇదే కర్మ అని కొట్టుకుంటూ ఉంటాడు. ఆ కొట్టేటప్పుడు కూర ముక్కలు ఏదో కొట్టేటప్పుడు చిన్న గోరు ఏదో లైస్గా కట్ అయింది. నైఫ్ ఎట్టుంటుంది, షార్ప్గా ఉంటుంది వాడు చెక్కేది. చిన్న రేణు ఎగిరి దాంట్లో పడింది, మీకు తెలియదు. ఆ యొక్క చిన్న రేణు కూరలో వచ్చింది, మీరు తిన్నారు. ఆ గోరు మిమ్మల్ని ఏం బాధించదు, కానీ దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని నాశనం చేస్తుంది. కష్టాలన్నీ ప్రాప్తిస్తాయి. వాడి కష్టాలు వచ్చినాడు, వాడు వంట చేసుకుంటున్నవాడు మీ కష్టాన్ని తెచ్చిపెడుతున్నాడు. ఇవన్నిటినీ ఓవర్కమ్ చేయడం అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక పైపు, మంచినీళ్ళ పైపు పోతుంటే ఒక డ్రైనేజ్ పైపు దానికి కలుస్తుంది అనుకోండి. సో అది పొల్యూట్ చేస్తుంటే దానికి టేప్ వేసేసి చుట్టేస్తాం. 10 డ్రైన్స్ పెట్టి ఒక మంచినీళ్ళ పైపు పెడితే ఏమవుతుంది? 10 డ్రైన్స్ ఓవర్కమ్ చేస్తాయి. సో కాబట్టి మోస్ట్గా ఇటువంటి విషయాలు ఇంట్లో తినడం వల్ల ఆరోగ్యం మిగులుతుంది, ధనం మిగులుతుంది. ఇంట్లో ధనం నిలబడడం లేదంటే నువ్వు ఇంట్లో చేయాల్సిన వంట బయట చేస్తున్నావు, అక్కడ మొదటి తప్పు. ఇక్కడ మూడవ విషయం, బయట తినడం అనేది వదిలేయాలి. నాలుగవది, 8 గంటలకి ఆహారం ముగించి 9 కల్లా నిద్రపోయే అలవాటు నేర్చుకోవాలి. ఆఖరిది, లాస్ట్ బట్ లీస్ట్, ఖచ్చితంగా వ్యక్తిత్వ వికాసము, ఇతరుల దగ్గర దేహి అనేటువంటి తత్వాలు ఇవి నేర్పించకూడదు పిల్లలకి. అవి నేర్పించకుండా ఖచ్చితంగా అవతల వాడిని లీడ్ రోల్షిప్ అంటే నువ్వే పెట్టేటటువంటి గుణం కలిగే స్థాయికి పెంచుకునేట్టుగా సెల్ఫ్గా చిన్నప్పటి నుంచే పలు పనుల మీద వాడికి బహుప్రావీణ్యత నేర్పించి ఒక పని మీద వాడు శ్రద్ధ పెట్టేటట్టు చేయాలి. అన్ని పనులు తెలిసి ఉండాలి, కానీ ఒక్క పని మీద వాడి జీవిత విధానం సాగే విధానం చేయాలి. ఈ 5 విషయాల్లో పిల్లల్ని కనుక మలుచుకోగలిగితే, పెద్దల్ని గౌరవించే తత్వం, చీకటి లేయడం, ఇవన్నీ తెలియకుండా పిల్లవాడిని సమాజంలో మంచిగా నిలబెడితే, నేను చెప్పడం కాదు, ఇట్లో కొన్ని వర్డ్స్ ఆల్రెడీ కొంతమంది మేధావులు, సత్యనాథేళ్ల చెప్పాడు, సుందర పిచాయ్ చెప్పాడు, ఈవెన్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కూడా చెప్పాడు ఈ మాట. సో కాబట్టి మనం ఈ యొక్క ధనం నిలవకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. తెలిసిన రీజన్ ఏంటంటే, నీది తన్నుమాలిన ధర్మం. ఇంట్లో ఉన్న ధనాన్ని అందరికీ ఇచ్చేసేస్తాం. ఏదో సహాయం అంటే అడిగితే అడిగిన వాడికి అంత అపాత్రదానం, తెలుసుకోకుండా చేస్తే అది నేనైనా కావచ్చు, మీరే ఎవరైనా ఇబ్బంది పడతాం. అపాత్రదానం చేయకూడదు. యోగ్యుడికి ఇచ్చినా అది అపాత్రదానం కాదు, వాడు ఎప్పుడైనా సరే మనకి నమ్మకంగా ఉంటాడు. అయోగ్యుడికి ఇస్తే మొహం కూడా చూపాడు, ఫోన్ కూడా ఎత్తాడు. సో యోగ్యత ఎరిగి దానం చేయడం వల్ల ధనం ఇంట్లో నిలబడుతుంది. వీటికి అన్నిటికంటే ఇవన్నీ మనకి రకరకాల కారణాలు అవుతాయి. కానీ ఇన్ని ఉన్నా ఓవర్కమ్ చేసి ధనం ఇంట్లో నిలబడాలి అంటే ప్రతిరోజు ఉదయం అభిజిత్ లగ్నకాలము 11:40 నుంచి 12:55 మధ్యకాలంలో, బుధవారం మినహాయిస్తే మిగతా అన్ని రోజులు అభిజిత్ లగ్నం ఉంటుంది. ఈ అభిజిత్ లగ్నంలో
నువ్వు అమ్మవారికి, ఈశ్వరుడికి, పితృదేవతలకి ఈ ముగ్గురికి ప్రధానంగా పూజ చేస్తే ఇంటిలో లేమి శబ్దం ఉండదు. ఎంత డబ్బు పోతున్నా ధనం అంతే మళ్ళీ ఇంట్లో చేరుతూనే ఉంటుంది. అభిజిత్ లగ్నకాలం 11 గంటల చిల్లరకి అయితే ఈ అభిజిత్ లగ్నకాలంలో నువ్వు అమ్మవారి పూజ, ఈశ్వర పూజ చేయాలంటే ప్రాతకాలం 5 గంటలకు లేచి ఉండాలి. ఇదే మెలిక. 5 గంటలకు నిద్ర లేయడం అనేది ఇప్పుడు మన వాళ్ళకి $1000 క్వశ్చన్. రాత్రి 2 గంటల దాకా ఫోన్లు పట్టుకొని లేజినెస్తో ఉదయం లేయరు. ఈ సింపుల్ దాన్ని ఓవర్కమ్ చేస్తే 5 గంటలకు లేచేసి తన నిత్యకృత్యం మొదలుపెట్టుకొని చక్కగా తన ఆఫీస్ పనులన్నీ చేసుకొని 11 గంటల సమయంలో మనం పూజకి అన్ని స్నానం చేసుకుని కూర్చొని ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ సమయంలో లక్ష్మీ పూజ చేసి అవి 2 అయిపోయిన తర్వాత పితృదేవతలు అంటే తల్లిదండ్రులు బతికి ఉన్నవాళ్ళు పెట్టకూడదు. తల్లిదండ్రులు బతికి లేనివారు అన్నాన్ని పెసరపప్పుని కలిపి ఉడికించి అంతా చిన్నది ముద్ద లేదు ఉత్త అన్నమైనా సరే అంత వేసి దాని మీద నెయ్యి వేసి కాకి పెట్టేసి కూర్చుంటే ఇంట్లో డబ్బు నిశ్చయంగా చేరుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారండి బతికి, మంచిది, ఇంకా అద్భుతం. ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఆ 11 గంటల తర్వాత 12 అని పిండం పెట్టే టైం కాకుండా ఆ 11 గంటలకి అభిజిత్ లగ్నకాలంలో నువ్వు పూజ 11:30కు మొదలు పెట్టబోయే ముందే తల్లిదండ్రులను అక్కడ కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళకి పాదపూజ చేసేసి, రోజు పాదపూజ చేసినా తప్పులేదు. ఒకవేళ నువ్వు చేయలేకపోయినా కనీసం నమస్కారం చేసి తల్లిదండ్రులు ఒక అనుమతి తీసుకొని నువ్వు పూజ స్టార్ట్ చేయి. నీకు ఖచ్చితంగా కలిసి రాకపోతే నన్ను నిలదీసి అడగచ్చు. తల్లిదండ్రులకి అక్కడ ఏమీ పెట్టకుండా చేసేటువంటి ప్రబుద్ధుల్ని చాలామంది నాకు తెలుసు. ఎప్పుడైతే తల్లిదండ్రులను నువ్వు ఓవర్కమ్ చేసేసావో, వాళ్ళని పట్టించుకోవడం మానేసావో, నీకు ఎప్పటికీ కూడా అది కలిసి రాదు. ఆ కోడలై ఇంకా కొడుకు కంటే కోడలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు కోడలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పుడు చాలామంది కొత్త కోడళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళు ఏంటంటే పెళ్ళి అయిపోయింది, ఇక ఇతను ఎక్కడికి తప్పించుకోబోతాడు, ఏదన్నా ఉంటే గలవ పెడదామని ఇట్లా రకరకాల ఆలోచనలు, ఉన్నదానికి అయిన దానికి కాని దానికి ప్రతిదానికి పాయింట్ అవుట్ చేసి లాగడాలు, విసుగు పుట్టించేయడం చేస్తుంటారు. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఈరోజు నీ టైం, అవతల వాడికి ఓర్పు ఉంది, భరిస్తున్నాడు. రేపు 2 బిడ్డలు పుట్టిన తర్వాత అప్పుడు నిజంగా నీ నెసెసిటీలు తీరిపోయిన తర్వాత అప్పుడు నీకు చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అలా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ధనం ఖచ్చితంగా నెరవేరుతుంది.